మరొకసారి ఈ యొక్క పునరుద్ధారాధనకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నవారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి నేటి వాక్య ధ్యానాంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ వాక్కుతో ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు, దేవా నాతో మాట్లాడు అయ్యా, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న వేళ అల్పుడను అభాగ్యుడనైన నన్ను నీ ప్రజల ఎదుట నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న వేళ మీరే నన్ను నీ ఆత్మతో నింపండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతివాది క్రియలన్నీ లయమగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని ఈ యొక్క మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలకలు ఉండెను. గత ఆదివారం మనం ధ్యానించిన వాక్య సందేశం ఏమిటంటే, మందసము గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం. మందసమును ఏ బిడలైతే కలిగి ఉంటారో, ఏ గృహాల్లో మందసం అనేది ఉంటుందో ఆ కుటుంబాలు ఆ గృహాలు ఆశీర్వదించబడతాయని, ఒబేదేదోము అన్న ఆ బిడ్డ జీవితంలో అప్పటి వరకు ఆ పరిస్థితులన్నీ పూర్తిగా ఒబేదేదోము ఇంటిలో చిన్నాభిన్నంగా పరిస్థితులు ఉన్న సందర్భంలో ఎప్పుడైతే మందసము ఒబేదేదోము ఇంటిలోనికి వచ్చిందో అతని కుటుంబము ఆశీర్వదించబడిందని గత దినాలలో మనం చూసాం. ఈ యొక్క మధ్యాహ్న వేళ ఆ మందసములో ఏమేమి ఉన్నాయి, అసలు ఆ మందసపు పెట్టెలో ఏమేమి ఉన్నాయి అని మనం ధ్యానం చేసుకునగలిగితే ఈ మధ్యాహ్న వేళ ఆ మందసపు పెట్టెలో మొదటిగా చిగురించిన అహరోను చేతికర్ర. ఏంటది? చిగురించిన, అందరూ చెప్దామా? చిగురించిన అహరోను చేతికర్ర. రెండవదిగా ఆ మందసములో ఏమి ఉంది అని మనం చూస్తే, మన్నాగల బంగారు పాత్ర. ఏముంది? మన్నాగల బంగారు పాత్ర. మూడవదిగా ఆ మందసములో ఏముందంటే నిబంధన పలకలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ మందసమును కలిగి ఉన్న బిడ్డలు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు అని మనం చూస్తే, మొదటిగా చిగురించిన అహరోను చేతికర్ర. హల్లెలూయా. దాని విషయానికి వస్తే, చేతికర్రలు ఎంతమందికి తెలుసు? అందరికీ చేతికర్రలు తెలుసు కదా. చేతికర్రలు ఎవరు ఉపయోగిస్తారు? సాధారణంగా ముసలివారు, వృద్ధాప్యమందు లెగలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో, ఆ శక్తి, ఆ బిడలుకున్న శక్తి సరిపోని పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే, నడవటానికి సాయముగా ఒక చేతికర్రను పట్టుకుని వారి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆ చేతికర్ర విషయానికి వస్తే, ఇది ఎందుకు పనికిరాదు? ఆ చేతికర్ర దేనికి పనికొస్తుంది? ఏదైనా అవసరమైతే ఉపయోగించుకుంటాం, లేకపోతే ఆ ఇంటి బయట పడేస్తాం కదా ఆ చేతికర్రని. మనందరికీ తెలిసిన విషయమే. కానీ అహరోను వాడిన ఆ చేతికర్ర నిరుపయోగంగా, ఎందుకు పనికిరానిదిగా అప్పటి వరకు ఉంది. ఎవరు ఉపయోగించిన ఆ చేతికర్రలను పచ్చివి వాడతారా, ఎండిపోయినవి వాడతారా?
ఎండిపోయిన వాటినే వాడతారు. ఎవరు ఏ చేతి కర్ర, ఏ బిడ్డ వృద్ధాప్యమందున్న ఏ బిడ్డ జీవితంలో ఆ చేతిలో చూసినా పచ్చి చేతి కర్రలు వారు ఉపయోగించరు. ఎండిపోయిన చేతి కర్రలనే వారు ఉపయోగిస్తారు. అలాగే అహరోను అంట ఎండిపోయిన ఆ చేతి కర్రను ఉపయోగించి, ఎందుకు పనికిరాని ఆ చేతి కర్రను ఉపయోగించినప్పుడు ఆ చేతి కర్రను ఏం చేశాడంటే ఆ మందసపు పెట్టెలో పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు దాని విలువ లేదు ఆ కర్రకు. అప్పటి వరకు ఆ కర్ర ఎండిపోయిన కర్రగా ఉంది. అప్పటి వరకు ఆ చేతి కర్ర ప్రయోజనం అవసరమైనప్పుడు వాడుకుంటున్నాము, అవసరం లేనప్పుడు తీసి బయట పడేసేదిగా ఆ కర్ర ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మందసపు పెట్టెలో, ఆ మందసములో ఆ చేతి కర్ర, ఎండిపోయిన ఆ చేతి కర్రను పెట్టాడో, రాత్రికి రాత్రే దాని యొక్క పరిస్థితులు మార్చబడిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ దాని పరిస్థితులు మార్చబడ్డాయి. ఎలాగూ మార్చబడ్డాయి అంటే ఆ పెట్టిన మరుక్షణం నుండే ఆ పెట్టిలో పెట్టిన ఎండిపోయిన కర్రకు చిగురు రావటం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఎవరైనా భూమిలో నాటారా? ఆ కర్రనేమన్నా భూమిలో నాటారా? ఈ రోజున మనం వ్యవసాయం చేస్తూ అనేకమైన పంటలు పండిస్తున్న మనము ఎంతో కష్టపడి ఆ మొక్కను నాటి, నీరు పెట్టి, ఎరువు వేసి ఎంతో విలువైనదిగా దానిని భావించి ఎంతో కష్టపడుతున్న ఈ దినాలు మనం చూస్తున్నాం. కానీ ఆ చేతి కర్ర, ఎండిపోయిన ఆ చేతి కర్రను భూమిలో నాటలేదు. ఆ ఎండిపోయిన ఆ చేతి కర్రను ఆ భూమిలో నాటలేదు, నీరు పొయ్యలేదు. కానీ ఆ చేతి కర్రను అహరోను ఏం చేశాడంటే ఆ మందసములో పెట్టాడు. ఆ మందసములో పెట్టగానే ఆ మందసము ఆ రాత్రికి రాత్రే అది చిగురించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. చిగురించడమే కాదు, అది ఏం చేసిందంటే పుష్పించే అనుభవంలోనికి వెళ్ళిపోయింది. ఆ ఒక పూత దశలోనికి ఆ కర్ర వెళ్ళిపోయింది. పూతనివ్వడమే కాదు, అది ఫలాలిచ్చే కర్రగా ఆ కర్ర మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అది దానిని ఎవరు భూమిలో నాటలేదు, ఎవరు నీరు పెట్టలేదు. ఎప్పుడైతే మందసములోనికి ఆ కర్ర చేర్చబడిందో దాని పరిస్థితులన్నీ మార్చబడినాయి. ఎప్పుడైతే ఈ వాక్యం వింటున్న నీవు మందసమనగా యేసయ్యని గత దినాలలో మనం చెప్పుకుని ఉండగా, ఏ బిడ్డలైతే యేసయ్యలోనికి వస్తారో ఆ బిడ్డల పరిస్థితులు మార్చబడిపోతాయి. హల్లెలూయా. ఆ కర్రను ఎవరు నాటలేదు, ఆ కర్రను ఎవరు నీరు పెట్టలేదు, ఎండిపోయిన ఆ చేతి కర్రకు. కానీ యేసయ్యలోనికి ఎప్పుడైతే ఆ కర్ర వచ్చిందో అది చిగురించడం చూసాం. ఇప్పటి వరకు నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎంత ఎండిపోయిన అనుభవాలకుండా నువ్వు ఉండినా సరే, ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పటి వరకు ఏ ఎండిపోయిన చేతి కర్రలాగా నీ పరిస్థితులు ఉన్నాయో, ఏ అనుభవాలు గుండా ఎండిపోయిన చేతి కర్రలాగా నీ పరిస్థితులు నేటి దినం వరకు ఉన్నాయో, ఉదయకాల వేళనే ప్రకటిస్తున్న యేసయ్య ఎవరు అంటే యేసయ్యలోనికి వచ్చిన బిడ్డలను చిగురించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎండిపోయిన ఆ చేతి కర్రలా ఉంచే దేవుడు కాదు. ఈ మధ్యాహ్న వేళ ఈ వాక్కు వింటూ ఉండగా ఆయనను బ్రతిమిలాడుకొని యేసయ్యను నీ జీవితంలో ఉనికి ఆహ్వానించగలిగితే ఆ చేతి కర్ర ఎందుకు ఉపయోగకరంగా లేని ఆ చేతి కర్ర రాత్రికి రాత్రే చిగురించడం ఎలా మొదలయ్యిందో ఈ క్షణం నుండి నిన్ను కూడా అలాగూ చిగురించడం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చిగురు పెట్టే బిడ్డగా నిన్ను మార్చుతాడు. ఇప్పటి వరకు మోడు బారిన జీవితంలో నీ జీవితంలో ఉన్నాయేమో, ఇప్పటి వరకు అనేకమైన అనుభవాలు కూడా ఆ చేతి కర్రను పోలిన అనుభవాలు నీ జీవితంలో ఎండిపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయేమో. అనారోగ్యమనే ఆ ఎండిపోయిన అనుభవము, ఆర్థిక సమస్యలనే ఆ ఎండిపోయిన అనుభవము, మనసుకు నెమ్మది లేకుండా ఆ ఎండిపోయిన అనుభవంలో ఇంతవరకు ఈ ఉదయకాల వరకు ఈ ఆరాధనలో పాల్గొనక మునుపు వరకు నీ బ్రతుకు అలాగ ఉందేమో. కానీ ఉదయకాల వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నువ్వు కనుక యేసయ్యలోనికి వస్తే ఆ రాత్రికి రాత్రి ఆ చేతికర్ర ఎందుకు పనికిరాని తీసివేసిన చేతికర్ర ఎలాగూ చిగురించిందో
నీ బ్రతుకును కూడా అలాగూ చిగురించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడిన ఫలితము లేకుండా ఈ రోజున నానా ప్రయాసలు కూర్చి శ్రమపడి చెమటోచి ఎంత ప్రయాసపడుతున్నా ఆ చిగురు పెట్టే అనుభవంలో నేను లేకుండా ఉంటున్నావంటే యేసయ్యను నువ్వు కలిగి లేకపోవటం వల్లనే అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తున్నాం, నేలలో ఉండినా మనం విత్తుతున్నాం, నేలలో విత్తుతున్నాం చెట్లను, మొక్కలను, కానీ అవి పండని స్థితిలో, పండని చెట్లులాగానే అవి మోడుబారిన స్థితిలో ఉంటున్నాయి. కానీ నా యేసయ్యను ఎవరైతే ఆహ్వానించి, యేసయ్యను ఎవరైతే ఈ మధ్యాహ్న వేళ కోరుకుంటారో, ఎవరి ప్రోత్సాహము లేకుండా, ఎవరి యొక్క ఆ సహాయము లేకుండా ఆ చేతికర ఎలాగూ చిగురించిందో, దీన్ని కూడా ఆ వేరు లేకుండా ఆ మందసములో ఉన్న చేతికర ఎలాగూ చిగురించిందో, ఈ మధ్యాహ్న వేళ కూడా నువ్వు ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయనను బ్రతిమలాడుకొనగలిగితే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నిన్ను విడనాడడు. హల్లెలూయా. నీ చేయి నిన్ను దాటిపోని దేవుడిని మనం ఈ రోజున ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మనల్ని దాటిపోని దేవుడు. హల్లెలూయా. నేలలో ఉండిన ఆ భూమిలో పాతిన చెట్లు, మొక్కలు ఎలాగూ ఫలాలు లేని చెట్లుగా ఉంటున్నాయో, ఈ రోజున ఎవరి ప్రోత్సాహము వేరు అనేది లేకుండా మొద్దైన ఆ యొక్క చేతికర ఎలాగూ చిగురించిందో ఒక ఆశ నీలో ఉంటే, నేను కూడా అలా చిగురించాలి, ఆ చేతికర్ర ఎలాగూ చిగురించిందో నేను కూడా అలాగూ చిగురించాలన్న ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయమై ఆ పరిస్థితులు ఎండమావులుగా, ఎండిపోయిన అనుభవాలలో నీ కుటుంబంలో నీ పిల్లల పరిస్థితులు ఉండవచ్చు. నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరంటే, ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, నీకంటూ ఎవరి మీద ఆధారపడకుండా, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ యొక్క తోబుట్టువుల మీద ఆధారపడకుండా నీవు గనుక యేసయ్య మీద ఆధారపడి యేసయ్యను ఆనుకుంటే, ఏ బిడ్డలైతే ఆయన మీద ఆదుకుంటారో ఆ బిడ్డలను ప్రకాశించే ఫలాలిచ్చే చెట్లుగా, వృక్షంలా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన బ్రతుకులను మన దేవుడు ఎలాగూ చేసేవాడంటే చిగురించే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి బిడ్డను చూసినా ఎండిపోయిన అనుభవాలు, ఏ బిడ్డను కదిలించినా ఎండిపోయిన బ్రతుకులే. కానీ చిగురించే దశలో, చిగురు పెట్టే అనుభవంలో నేను లేము అంటే మధ్యాహ్నం వేళ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యను మనం కలిగి ఉంటే అదే చాలు. హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఆయన తోడు మనం ఉంటే, ఆయన తోడు మనకు ఉంటే, ఆయన మనల్ని చిగురు పెట్టే స్థాయిలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా చేతికర్రను అప్పటి వరకు అవసరానికే వాడుకున్నారు. బయటే దానిని పడవేశారు. ఆ చేతికర్రను అవసరమైనప్పుడు తీస్తున్నారు, అవసరం లేనప్పుడు పారవేస్తున్నారు. నిన్ను చూసి కూడా ఈ తోడుబుట్టులు, నీ రక్త సంబంధికులు అవసరమైనప్పుడు పిలుస్తున్నారు, అవసరం లేనప్పుడు నిన్ను పక్కన పెట్టేసే అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. నువ్వు కూడా ఒక చేతి కర్రను పోలిన, ఆ మందసములో ఉన్న ఆ చేతి కర్రను పోలిన బిడ్డగా నువ్వు ఉన్నావేమో. కానీ వీడి బ్రతుకు ఇంతే, ఈమె బ్రతుకు ఇంతే, ఇంకా వీడు మారడు అని ప్రతి నిత్యము నిన్ను అనేక మంది హేళన చేస్తూ, అనేక మంది ఇబ్బంది పడుతున్న మాటలు నువ్వు వింటున్న ఆ యొక్క సందర్భాలు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పరిస్థితులను మార్చే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనుక యేసయ్యలోనికి వస్తే నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో ఏముంది అని అనుకుంటున్నావా? యేసయ్యలో ఏముంది అని అనుకుంటున్నావా? ఈ ఉదయకాల వేళ ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ఏమీ లేదు దానికి,
నిరుపయోగము, ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఆ చేతికర్ర యేసయ్యలోనికి వచ్చింది. ఆ చేతికర్ర యేసయ్యలోనికి ఎప్పుడు వచ్చిందో దాని యొక్క రూపము మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నా ఏముంది, దేవుని సన్నిధిలో దేవునిని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటే ఏమి కలుగుతుంది నువ్వు అని అనుకుంటున్న దినాలు, అని నీ మదిలో రేగుతున్న ఆలోచనలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఏ బిడ్డలైతే యేసయ్యలోనికి వచ్చి ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషముతో ఆయనను కొనియాడుతూ గణపరుస్తూ ఉంటారో ఆ బిడ్డల జీవితాలను ఆయన చిగురు పెట్టే బిడ్డలుగా, ఆ చిగురించే కర్రగా నా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎక్కడ ఉన్నావు నువ్వు? రోజున ఎలా ఉన్నావు? దేవుని సన్నిధి అంటే దేవునికి, ఆ యేసయ్యలోనికి నువ్వు వచ్చే బిడ్డగా ఉన్నావా? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఆయన సేవకులు చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తున్న బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యపు స్వభావంతోనే ఇంకా నువ్వు బ్రతుకుతున్నావా? కానీ ఉదయకాల వేళ ప్రభు మాట్లాడుతున్నాడేమంటే యేసయ్యలోనికి వచ్చిన బిడ్డలు మాత్రమే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. యేసయ్యలోనికి వచ్చిన బిడ్డలు మాత్రమే దీవించబడతారు. హల్లెలూయా. యేసయ్యలోనికి వచ్చిన బిడ్డలు మాత్రమే వారి యొక్క పరిస్థితులన్నీ మార్చబడతాయి. హల్లెలూయా. యేసయ్యలోనికి రాకుండా పక్కన పడవేసిన ఆ యొక్క అహరోను చేతి కర్రలా నువ్వు బయట తిరుగుతూ ఉంటే, నా జీవితం నా ఇష్టము అని నువ్వు విర్రవీగుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ వృద్ధి అనేది నువ్వు చెందలేవు. కానీ ఆ అహరోను చేతి కర్రను ఎప్పుడైతే మందసంలో పెట్టాడో దాని పరిస్థితులు మార్చబడినట్లుగా నీ పరిస్థితులు మార్చబడాలని ఉందా? నీ కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలని ఉందా? ఒకే ఒక్క అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏంటంటే నువ్వు యేసయ్యలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా ఎండిపోయిన అనుభవంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా ఆ చేతికర్రను బయట పడేసినట్లుగా నీ పరిస్థితులు ఎన్ని సంవత్సరాలుగా ఎవరు బాగు చేయలేనివిగా, ఎవరు దానిని పట్టించుకోని వారిగా, ఆ సమస్యలను బట్టి ఎవరు విజయం ఇచ్చేవారుగా ఎవరు లేరేమో ఇంతవరకు. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే కనుక ఎవరైతే ఆయనను ఆహ్వానిస్తే ఆయనలోనికి వస్తారో ప్రతి అసాధ్యము అని అనుకుంటున్న ప్రతి పరిస్థితిని ఆయన సుసాధ్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించినలా బాగుపడునని యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పుననుకున్నది. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. అలా చూస్తే కింద వచనాల్లో చూస్తే ఆ యేసు వచ్చి అది వరకే అతడు 4 దినాలు సమాధిలో ఉండేనని తెలుసుకున్నాను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో. ఇలా చదువుకుని వెళ్తే లాజరు అనే ఒక బిడ్డ జీవితంలో ఆ బిడ్డ జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక మధ్యాహ్నం వేళ చనిపోయి ఆ పరిస్థితుల్లో లాజరు ఉండిన సందర్భంలో ఇక 4 దినములైపోయింది. ఆ లాజరు చనిపోయి ఆ యొక్క సమాధిలోనే లాజరు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లాజరు చనిపోయాడు అని యేసుకు తెలిసిందో ఆ లాజరు కుటుంబం అంతా యేసును ఆహ్వానించే కుటుంబం అంతా ఉన్న పరిస్థితుల్లో ఆ లాజరు కుటుంబం దగ్గరికి యేసు వెళ్ళినప్పుడు ఆ యేసుతో సమాధానం ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. లాజరు చనిపోయి 4 దినాలు అయిందని చెబితే యేసు ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ ఉన్న ప్రజలంతా ఏమని అనుకున్నారంటే, ఎలా లాజరును బ్రతికిస్తాడు యేసయ్య, ఎలాగూ బ్రతికిస్తాడు, ఏమైనా మంత్రాలు చదువుతాడా, ఏమైనా ఆ మనిషికి రాసి బ్రతికిస్తాడా అని అనేక మందిలో ఒక సందేహం అనేది కలిగింది. కానీ యేసయ్య వెళ్ళంట లాజరు సమాధి దగ్గరికి వెళ్ళంట. లాజరు బయటికి రా అనగానే ఆ లాజరు బయటికి వచ్చి ఆయన ముందు నిలబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరంటే, మరణములో నుండి జీవంలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు మరణపు అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఇక బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకు మీద ఆశలు లేని పరిస్థితులలో శత్రువు అనేక విధాలుగా నిన్ను కృంగతీస్తూ భయపడుతూ నువ్వు నీ జీవిత యాత్రలో సంతోషం అనేది లేకుండా నీ దినములు వెళ్ళబుచ్చుతున్న దినములుగా నీ జీవితంలో ఉన్నాయేమో. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రము మరణములో నుండి జీవంలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. లాజరు జీవితం మోడు బారిపోయింది. ఇక ఎవరు ఇంకా తిరిగి వస్తాడు, లెగుస్తాడు అనే ఆశలు ఎవరికి లేవు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్యకు మాత్రము సమస్తము సాధ్యమే కనుక ఆ చనిపోయిన ఆ లాజరును తిరిగి రమ్మనగానే ఆయన బయటకు వచ్చాడు. కనుక ఈ రోజున నీ పరిస్థితులు ఎలాగూ ఉన్నాయో ఆ పరిస్థితులను దేవునికి తెలియచేసి యేసయ్యలోనికి నువ్వు కనుక రాగలిగితే, ఆ అహరోను చిగురించిన చేతికర్ర ఎలాగూ అహరోను వాడిన ఆ చేతికర్ర ఎలాగూ చిగురించిందో నీ పరిస్థితులన్నీ ఆయన చిగురించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మందసములో ఏముంది? చిగురించిన అహరోను చేతికర్ర. నువ్వు కూడా చిగురించాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి దూరంగా ఉండాలా? దేవుని యొక్క పరిచర్యలకు దూరంగా ఉండాలా? యేసుకు దూరంగా ఉండాలా? నీ సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, నీకున్న పరువు ప్రఖ్యాతులు, సంపదలను బట్టి యేసును మర్చిపోయిన బిడ్డగా నువ్వు ఉంటే ఇప్పటి వరకు ఆ ఎండిపోయిన చేతి కర్రను నువ్వు పోలి ఉంటే, ఆ ఎండిపోయిన నీ బ్రతుకు చిగురించాలి అంటే ఈ ఉదయకాల వేళ యేసయ్యలోనికి నువ్వు రాగలగాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు చిగురించబడతావు. హల్లెలూయా. రెండవదిగా ఆ మందసములో ఏమున్నాయి అని మనం చూస్తే, మన్నా గల బంగారు పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత్ర, మన్నా గల బంగారు పాత్ర అంటే మన యేసయ్యలోనికి ఏ బిడ్డలైతే వస్తారో ఆ బిడ్డలను దేవుడు పోషిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు. వాటిని పోషించిన దేవుడు మనం పోషించకుండా ఉంటాడా? ఈరోజున యేసయ్యలోనికి ఏ బిడ్డలైతే వస్తారో ఆ బిడ్డలను నిత్యము పోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చాలామంది కుటుంబాలలో పోషణ కరువైంది. సరిగ్గా తినటానికి తిండి లేని కుటుంబాలు ఈ రోజున చాలామంది ఉన్నాయి. ఈ రోజున మన కుటుంబాలలో, మన యొక్క గ్రామంలోనే అనేక మంది వారి అవసరాలు, కనీస అవసరతలు నోచుకోలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆశలని చంపుకుని బ్రతుకుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కనీసము ఆ పోషణ, కుటుంబాన్ని పోషించుకోలేని బిడ్డలు చాలామంది ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరంటే, యేసయ్యలోనికి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోషణ కరువైందా ఈ ఉదయకాల వేళ? పోషణ కరువై నీ పరిస్థితులన్నీ చిన్న భిన్నంగా ఉంటే యేసయ్యలోనికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆయన పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన సమృద్ధిగా ఆయన పోషిస్తాడు. కొరతలేమి ఉండవు. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు ఇక సమృద్ధిగానే ఆయన పోషిస్తాడు. హల్లెలూయా. కొరతంటూ ఏమీ ఉండదు అని ఒక్క ఉదయకాల వేళ నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క మన్నా అంటే ఏంటి? మన్నా తిని ఆ యొక్క లక్షల మంది జనము అరణ్యంలో నడిపించబడ్డారు. ఆ కరువు సమయంలో ఆ మన్నా తిని, దేవుడిచ్చిన ఆ మన్నా తిని లక్షల మంది వారు పోషించబడ్డారు. ఈ రోజున అది తిని ఎవరు నిరుత్సాహపడలేరు అని మనం చూస్తాం.
అది తిన్న బిడ్డలందరూ సంతోషముగా ధైర్యముగా ఉన్నట్లు మనం చూస్తాం. ఈ రోజున అటువంటి మన్నా నీకు కావాలి అంటే, అటువంటి పోషణ నీకు కావాలంటే నువ్వు యేసయ్యలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 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 యొద్దకు వచ్చినవాడు ఎప్పటికీ ఆకలి కొనడు. ఈ రోజున ఆయన యొద్దకు రాకనే మన కుటుంబాలు, మన బిడ్డలు ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు కుటుంబాలుగా ఉన్నాయి. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆ మందసములో ఉన్న మన్నా గల బంగారు పాత్ర ఉన్నట్లు ఆ మన్నా ఎల్లప్పుడూ అది ఎన్ని సంవత్సరాలకైనా పాడవదంట. హల్లెలూయా. ఆ మందసంలో ఉంటే ఆ మన్నా ఎన్ని సంవత్సరాలైనా పాడవదంట. అదే ఆ మందసము బయట ఎప్పుడైతే ఆ మన్నాను పెడతామో అది పురుగులు పట్టి చెడిపోతున్న మన్నాగా అది ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యలో ఉన్నంతకాలం నీకు ఏమీ తక్కువ కాదమ్మా. నువ్వు యేసయ్యలోనికి వచ్చినంతకాలం, యేసయ్యలో ఉన్నంతకాలం నీకు ఏది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన్నా అంటే మందసము బయట ఉంటే, మందసము బయట ఉంటే పనికిరానిదిగా ఉంటుంది. కానీ ఆ మందసము లోపల ఉంటే శ్రేయస్కరముగా, శ్రేష్టమైనదిగా అది మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉంది? పోషణ కరువు ఆ యొక్క తినటానికి ఆ యొక్క తిండి లేని పరిస్థితుల్లో, ఆ యొక్క కరువులోనే నువ్వు ఉంటున్నావంటే నువ్వు యేసయ్యలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందసములోనికి వస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. ఆయన ఏ బిడ్డలైతే ఆ మందసములోనికి వస్తారో, యేసయ్యలోనికి వస్తారో, మొదటిగా ఆ యొక్క చేతికర్ర ఎలాగూ చిగురించిందో వారి బ్రతుకులను చిగురింపచేస్తాడు. ఆ మందసములో ఉన్న మన్నా గల బంగారు పాత్ర ఎలాగూ సురక్షితంగా ఉందో, ఏ బిడ్డలైతే ఆయనలోనికి వస్తారో అంత సురక్షితంగా భద్రపరిచి ఆయనను, ప్రతి బిడ్డను, ఆయనలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన పోషించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉంటే మాత్రం, ఇక మందసము లోపల ఉండక బయట ఉంటే మాత్రం ఆ పాత్రలోని ఆ మన్నా ఎలా పాడైపోయిందో నా బ్రతుకు కూడా పాడైపోయిన బ్రతుకుగా మారుతుంది. హల్లెలూయా. యేసయ్య సన్నిధికి దూరముగా, యేసయ్య ఆ యొక్క సన్నిధికి నువ్వు రాక దూరముగా తిరిగినంతకాలం నీ పరిస్థితులు చిన్న భిన్నంగానే ఉంటాయి. కానీ దేవునిలోనికి వచ్చి దేవునిని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ దేవునిని ఘనపరుస్తూ ఉంటే నీ ప్రతి పరిస్థితి ఆ బంగారు పాత్రలో మన్నా ఎలాగూ శ్రేష్టమైనదిగా ఉందో నీ కుటుంబము, నీ యొక్క పిల్లలు, నీ భవిష్యత్తు అంత శ్రేష్టమైనదిగా ఆయన మార్చుతాడు. హల్లెలూయా. మొదటిగా ఆ మందసములో ఏముంది? చిగురించిన అహరోను చేతి కర్ర. రెండవదిగా ఆ మందసములో ఏముంది? మన్నా గల బంగారు పాత్ర. మూడవదిగా మందసములో ఏముంది అంటే నిబంధన పలకలు. హల్లెలూయా. ఆ పలకల విషయానికి వస్తే 10 ఆజ్ఞల పలకలు అంటారు కదా. ఆ ఆజ్ఞల పలకలు అంటే మనం ఎలా నడిపించబడాలి, ఎలా నడవకూడదు. యేసయ్యలోనికి ఏ బిడ్డలైతే వస్తారో ఆయనంట ఆలోచనకర్తవై ఆలోచన మనకు దయచేస్తాడంట. హల్లెలూయా. ఆ యేసయ్యలోనికి ఏ బిడ్డలైతే వస్తారో ఆయన ఆజ్ఞల మార్గమున ఆ బిడ్డలను నడిపించుకుంటా వెళ్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ఎలా నడిపించబడాలి, ఎలా మనం నడవకూడదు, ఎలా మనం ఏమి చేయాలి, మనం ఏమి చేయకూడదు, ఎలా మనం జీవిత యాత్రను ముందుకు కొనసాగాలి, ఎలా శత్రువు పడుతున్న అనేక పన్నాగాల నుండి ఎలా తప్పించబడాలి అనేది మనకి తెలియాలి అంటే మనము యేసయ్యలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏ బిడ్డలైతే యేసయ్యలోనికి వస్తారో యేసే దిక్సూచిలా ఆ బిడ్డలను నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సముద్ర మార్గంలో వేటకు వెళ్ళేవారు ఉంటారు కదా. సముద్రంలో వారికంటూ ఒక దిక్సూచి అనేది ఉంటుంది. వారికి ఫోన్స్ కొన్ని దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు వారికి ఫోన్స్ పనిచేయని పరిస్థితులు ఎదురవుతాయి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వారి జీవితంలో ఎదురవుతాయి. కానీ
వారికంటూ ఒక దిక్సూచి ఉంటుందంట. ఎక్కడి నుండి వెళ్ళారో వారు వేటకు మరలా ప్రాంతానికి నడిపించడానికి ఒక దిక్సూచి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఒక లైట్ హౌస్ అంటారు కదా. ఆ లైట్ హౌస్ అది ఎంత దూరం వెళ్ళినా, సముద్రంలో ఎంత అద్దరికి వెళ్ళినా, వారు వెళ్ళిన ఆ ప్రదేశం నుండి ఆ ఎత్తైన ఆ లైట్ అనేది వారికి కనపడుతూనే ఉంటుందంట. కానీ ఆ లైట్ ఆగిపోతే వారికి బయటికి రాలేరు. ఈ రోజున నీ పరిస్థితులు ఆ యేసయ్య నడిపిస్తే, యేసయ్య కనుక నిన్ను నడిపిస్తే ఆయన తనకిష్టమైన మార్గాలలో నడిపించుకుంటా వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలా నడవకూడదు ఆయన నీకు తెలియచేస్తాడు. నీ ముందు ఆ శత్రువు ఉంచిన ఆ యొక్క శత్రు పన్నాగాలలో నుండి నువ్వు ఎలాగూ తప్పించబడాలో ఆయన తెలియచేస్తాడు. ఎప్పుడు ఆ మందసములో ఆ యొక్క రాతి పలకలు ఉన్నంతసేపు, ఎప్పుడైతే నేను కూడా ఆ యొక్క యేసయ్యలోనికి వస్తామో ఆయన మనకు ఆలోచనకర్తవై ఆలోచన దయచేసే దేవుడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఆయన ఆలోచన లేకుండా ఉండటం వల్లనే మనము మన జీవితాలలో విజయము అనేది చూడలేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు తీసుకుని ఆయన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞల పలకలు అనేవి మనలో లేకుండా మన యొక్క చిత్తానుసారంగా మనం చేసుకుంటూ అభివృద్ధి అనేది మనం చూడలేని బిడలుగా ఉంటున్నాం. కానీ యేసయ్యలోనికి వస్తే ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపించి ఆయన విజయోత్సవాలతో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది తలపెట్టినా, ఏ పని ప్రారంభించినా, ఏ పని మనం అడుగు ముందుకు వేసి ఏ పని చేస్తున్నా ఆ పనిలో విజయము అనేది మనం చూడలేని బిడలుగా ఉన్నాం. ఎందుకంటే యేసయ్యలోనికి మనం రాకనే ఆ అభివృద్ధి అనేది చూడలేని బిడలుగా మనం ఉన్నాం. నువ్వు ఏ చిన్న వ్యాపారము మొదలుపెట్టినా, నువ్వు వేసిన పంటలో ఆ అభివృద్ధి, ఆ నూరంతుల ఫలము అనేది నువ్వు చూడలేకపోతున్నావంటే యేసయ్యలోనికి రాకనే నువ్వు అభివృద్ధి అనేది చూడటం లేదని, యేసయ్య ఆలోచన లేకుండానే నువ్వు ఆ పనులన్నీ చేస్తున్నావని నువ్వు గుర్తెరిగి యేసయ్యలోనికి నువ్వు రాగలిగితే, ఆ మందసములో ఎలాగైతే ఆ యొక్క పలకలు ఉన్నాయో నీవు కూడా ఆ యేసయ్యను ఆహ్వానించగలిగితే ఆయన నీకు దిక్సూచిలా, ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తే ప్రగతి పదాన ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉంటే యేసయ్యలో ఉంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కదా. ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను సరిచేస్తుంది. ఆ వాక్యము నీలో ఉన్న మాలిన్యం అంతటిని తుడిచివేస్తుంది. ఆ వాక్యము నీలో ఉన్న పాపమంతటిని తొలగించుతుంది. రోజున ఆయన కనుక నీలో ఉంటే ఆ వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది అన్న విషయాన్ని నీకు ఉదయకాల వేళ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను సరిచేస్తుంది, ఆ వాక్యమే నిన్ను బాగు చేస్తుంది అన్న విషయాన్ని నేను ఉదయకాల వేళ మీకు తెలియజేస్తున్నాను. ఒక ఉదయకాల వేళ ఆలోచనకర్తమైన ఆ యేసు నీకు తోడై ఉండాలా? లేదా ఆలోచనకర్తమైన ఆ యేసయ్య నీకు తోడు ఉండి నువ్వు చేస్తున్న ప్రతి పని ఘన విజయము పొందాలి అంటే ఆ మందసములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆ మందసములోనికి నువ్వు రాగలిగితే ఆయన నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపించి ఆయన ఆలోచన నీకు కనుక తోడైతే, ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్న బిడలు ఉన్నతంగా అభివృద్ధి చెందటం అనేది మనం చూస్తాం. హల్లెలూయా. నిజంగా చాలామంది కుటుంబాలు, చాలామంది బిడలు, ఏ బిడలైతే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ దేవుని యొక్క ఆలోచన తీసుకుని ఆ పనిని ప్రారంభిస్తారు, ఆ కుటుంబాలు వర్ధిల్లుతున్న కుటుంబాలుగా ఉన్నాయి. ప్రార్థన యేసయ్య లేకుండా ఆ యేసయ్యను పక్కన పెట్టివేసి ఏ పని ప్రారంభించినా, ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆ యొక్క విజయము అనేది చూడలేని బిడలను మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఈరోజున నీ పనిలో ఆ యొక్క ఆలోచన అనేది కావాలా? నీ యొక్క చేస్తున్న వ్యవసాయంలో ఆలోచన, ఉద్యోగంలో ఆలోచన అనేది నీకు కావాలంటే యేసయ్యలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయనలోనికి వస్తే ఆయన ఆలోచనకర్తవే నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మొదటిగా మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నది ఆ మందస్సము వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, ఆ మందస్సములో ఉన్నవి ఏమిటంటే, మొదటిగా అహరోను చిగురించిన చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర, మూడవది నిబంధన పలకలు. నువ్వు చిగురించాలి అంటే యేసయ్యలోనికి రావాలి. నువ్వు పోషించబడాలి అంటే యేసయ్యలోనికి రావాలి. నీవు ఆయన ఆలోచన స్థానంగా నువ్వు నడిపించబడాలి అంటే యేసయ్యలోనికి రావాలి. ఇంతవరకునే ఆయనలోనికి రాకుండా ఇంకా నువ్వు ఆయన నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా ఉందిలే సమయము, ఇంకా ఉందిలే నా బ్రతుకు మార్చుకోవడానికి అని నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా దేవునికి దూరముగానే ఇంతవరకు బ్రతికేవేమో. నీ పరిస్థితులు మూడు బారినిగా నీ పరిస్థితులు ఉన్నాయేమో. ఈ ఉదయకాల వేళ ప్రభువు మాట్లాడి ఉండగా, నువ్వు చిగురించాలి అన్నా, నీ పరిస్థితులు చిగురించాలన్నా యేసయ్యలోనికి మొదట నువ్వు రావాలి. నీ కుటుంబము పోషించబడాలి అంటే యేసయ్యలోనికి నువ్వు రావాలి. మూడవదిగా ఆయన నీకు ఆలోచన చెప్పాలంటే నువ్వు యేసయ్యలోనికి రావాలి. ఉదయకాల వరకు నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీకు కనుక ఒక ఆశ ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కీర్తన 107:9 చూస్తే, కీర్తన 107:9 చదువుదాం అందరికీ. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచును. చాలండి, ఆశ ఉంటేనే ఆయన తృప్తిపరుస్తాడు. చిగురు పెట్టాలన్న ఆశ నీలో ఉంటేనే ఆయన నీ ఆశను చూచి ఆయన తృప్తిపరుస్తాడు. నా కుటుంబాన్ని దేవుడు పోషించాలన్న ఆశ నీలో ఉంటేనే ఆశ చూసిన దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నన్ను దేవుడు నడిపించాలన్న ఆశ నీలో ఉంటే ఆశ చూసిన దేవుడు నిన్ను ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరంటే, ఆశపడిన ప్రాణాన్ని అయినా తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేతురు రాత్రి మనం చెప్పుకున్నట్లుగా పేతురులో ఆశ కలిగింది. ఏ ఆశ కలిగింది? నేల మీద నడవాలన్న ఆశ పేతురు కలిగినప్పుడు ఆశను చూసిన దేవాతి దేవుడు ఆ పేతురు, సాధారణమైన ఆ పేతురు నేల మీద నడిచేటట్లుగా ప్రభు కృప చూపాడు. ఈ రోజున నీ పరిస్థితులు చిగురించబడాలి అన్న ఆశ, ఆ చేతికర్ర ఎలాగో చిగురించిందో నీవు కూడా చిగురించాలని ఆశ ఉంటే, నీ పరిస్థితిని ఆయన, నీ ఆశను ఈ మధ్యాహ్నం ఎలా చూస్తున్నాడు. నీ పోషణ, నీ కుటుంబాన్ని పోషించాలి దేవుడు అని ఆశిస్తే ఆయనని ఈ ఉదయకాలపు ఆరాధన నుండి నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు. అంతేకాకుండా నిన్ను నిత్యము విడనాడకుండా నిన్ను ఆయన చేయి పట్టి నడిపించబోతున్నాడు. ఇప్పటి వరకు అశ్రద్ధ చేయొచ్చు, యేసయ్యలోనికి రాకుండా నువ్వు బ్రతికిన బ్రతికు చాలిక. ఇక్కడైనా మారుతాను, నా జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్తాను, నా శేష జీవితాన్ని యేసయ్యకి అప్పగించి యేసయ్యలోనికి నేను వస్తాను, నా పరిస్థితులన్నీ చిగురించబడాలి, నా కుటుంబాన్ని నన్ను దేవుడే పోషించాలి, నాకు ఆలోచనకర్తవై ఆయన ఉండాలి అని ఏ బిడ్డలైతే తీర్మానం చేసుకుని ప్రార్థిస్తారో ఆ బిడ్డల పక్షంగా ఈ ఉదయ కాలం నుండి, ఈ ఆరాధన నుండి ఆ దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. వారిని చిగురించడం మొదలు పెడుతున్నాడు. ఆ కుటుంబాలను పోషించడం ఆయన మొదలు పెడుతున్నాడు. వారికి ఆలోచనకర్తవై వారిని నడిపించడం ఆయన ఈ క్షణం నుండే ఏ బిడ్డలైతే ఆశతో ఆరాధనలో ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డలను ఆయన చేయి పట్టి నడిపించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించి మన వేడుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. మోకరించగలిగిన వారంతా మోకరించి యేసయ్యలోనికి నేను రావాలి అని ఏ బిడ్డలైతే ప్రార్థిస్తారో ఆ బిడ్డల